ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొరంచు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇక ఆదిలాబాద్ మార్కెట్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 7,680 మంది రైతుల నుంచి 2,23,675 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. ఇక 2 రోజుల్లో సుమారు 83 కోట్ల చెల్లింపులు రైతుల ఖాతాల్లో జమవుతాయని వెల్లడించారు. శనగల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే రైతుల ఖాతాలో పడినట్లుగా తెలిపారు. ఏదైతే మన ముఖ్యమంత్రి వారిలో రేవంత్ అన్న చెప్పడం జరిగింది, ప్రజలు పండించిన ప్రతి జొన్న గింజ కొంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి గింజ కొనడం జరిగింది. మొత్తం షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసినా కూడా మొన్న లాస్ట్ 35 బ్యాగులు వస్తే కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని ఆ 35 బ్యాగులు కూడా తీసుకోవడం జరిగింది. 7,680 మంది రైతుల విత్తనాలు తీసుకోవడం జరిగింది. జొన్నలు 4,47,351 బ్యాగులు, 2,23,675 క్వింటాలు తీసుకోవడం జరిగింది. దానికి గాను 82,73,75,674 రూపాయలు రైతులకు చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ శనగ డబ్బులు అందరికీ పడ్డాయి. రానున్న 2-3 రోజుల నుంచి ప్రతి రైతు అకౌంట్లో జొన్నల డబ్బులు కూడా పడడం జరుగుతుంది. ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు కలెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. 2-3 రోజుల్లో ఆ డబ్బులు కూడా, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులకు ఇబ్బంది ఉంటుందని చెప్పడంతో ఆ డబ్బులు కూడా పడడం జరుగుతుంది. అందుకు మన ముఖ్యమంత్రి గారైన రేవంత్ అన్నకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే రైతులకు సకాలంలో డబ్బులు ఇస్తున్నందుకు, మరియు నాకు ప్రతి విషయంలో సహకరించిన మన జిల్లా కలెక్టర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన గోడౌన్ల విషయంలో కానీ రైతులు పండించిన ధాన్యాన్ని మనము డైరెక్ట్ వాళ్ళ ఫామ్ నుంచి మనం గోడౌన్కు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకున్నందుకు రైతుల తరఫున మరియు మార్కెట్ కమిటీ తరఫున కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా మనకి ఇక్కడ సెక్యూరిటీ పరంగా మనకు ఎస్పీ గారు మనకు సెక్యూరిటీ అందించిండు. అంటే మనకు ఇక్కడ సెక్యూరిటీ మార్కెట్ యార్డ్లో మనకు రౌండ్ సోలార్ ఫెన్సింగ్ లేదు కాబట్టి సెక్యూరిటీ అందించినందుకు మన ఎస్పీ గారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులు నాకు ఇప్పుడైతే ఏ విధంగా సహకరించిందో రానున్న రోజుల్లో కూడా అదే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మీరు ధర్నాలు చేసే అవకాశం లేకుండానే నేను